హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏందిన వార్త అండి. ఈ రోజు నుంచే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయండి. సో ఉభయ సభలను ఉద్దేశించి అయితే ప్రసంగించనున్న గవర్నరు సభలో 3 పత్రాల గురించి అయితే ఇవాళ చర్చ అయితే వచ్చింది. సో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం అనగా ఈ రోజు నుంచి ప్రారంభమైతే అయ్యాయండి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి అయితే ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. తర్వాత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అన్నయ్య పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ BAC సమావేశం అయితే జరగనుంది. సో ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అన్న నిర్ణయం అయితే తీసుకుంటుందండి. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 వరకు, అంటే 5 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం అయితే ఉందండి. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం చర్చ అయితే జరగనుంది. అంటే రేపటి రోజున గవర్నర్ ప్రసంగంపై అయితే చర్చ. ఇక వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం అయితే సభల్లో ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్స్చేంజ్ విధానం, రాష్ట్ర అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను కూడా విడుదల చేయనుందండి. వీటిపై సభ్యులు చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక సందర్శకులకు అనుమతి లేదు. శాసనసభ సమావేశాలకు సందర్శకులను అనుమతించరాదు అని నిర్ణయించారండి. విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బందికి మాత్రమే పాస్లు ఇవ్వనున్నారు. కొత్తగా ఎన్నికైన శాసనసభల ప్రమాణ స్వీకార సమయంలో సందర్శకులు పెద్ద ఎత్తున రావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. గందరగోళ పరిస్థితుల కారణంగా సభ్యులకు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలకు సందర్శకులను వెంట తీసుకురావద్దని అయితే ఎమ్మెల్యేలకు సూచించినట్టు సమాచారం. ఇక శాసనసభ మీడియా పాయింట్ను 5 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. పసుపు దుస్తులతో అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో తెదేపా శాసనసభాపక్ష రాజధాని వెంకయ్యపాలెంలో అయితే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనుంది. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి హాజరవుతారు. వీరంతా పసుపు రంగు దుస్తులను కండువా ధరించనున్నారు. సో ఈరోజు తొలి సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2:30 ఈ అసెంబ్లీలోని కమిటీ నెంబర్ 1 హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం సమావేశం అయితే జరగనుందండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. సో ఉద్యోగ పెన్షన్స్ గురించి ఈరోజు అయితే ఎటువంటి అంశం అయితే రాలేదు, కానీ రేపటి రోజున ఇంకో రానున్న రోజుల్లో అయితే ఉద్యోగులకు సంబంధించి కూడా మనకు ఖచ్చితంగా సానుకూల స్పందన అయితే కనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్.